Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmuru. Welcome back to our botany classes. మరి లాస్ట్ సెషన్లో వచ్చేసి జీన్ థెరపీ అంటే మేము చూసాము. సో అది వన్ ఆఫ్ ది బయోటెక్నాలజీలో ఒక పార్ట్గా చెప్పుకోవచ్చు. సో ఈరోజు సెషన్లో అసలు జీవ సాంకేతిక శాస్త్రం లేదంటే బయోటెక్నాలజీ అంటే ఏంటి, సో దాని గురించి కొంచెం ఇంట్రడక్షన్ అండ్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చూద్దాము. సో వెరీ సింపుల్గా ఉంటాయి, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. బట్ మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు, అంటే ఫస్ట్ టైం ఇలాంటి క్లాసెస్ వింటూ ఉంటే మాత్రం. బట్ నో ప్రాబ్లం. సో వెరీ సింపుల్గా ఉంటుంది. సో చిన్న చిన్న టర్మ్స్ అర్థం చేసుకున్నట్లయితే చాలా ఈజీ అండి. సో బయోటెక్నాలజీ జీవ సాంకేతిక శాస్త్రం. సో మనకి ది వర్డ్ ఇట్ సెల్ఫ్ డినోటింగ్. సో జీవ సాంకేతిక శాస్త్రం లేదంటే బయోటెక్నాలజీ అంటే బయాలజీలో దట్ మీన్స్ ఏంటంటే జీవులకు సంబంధించిన దాంట్లో టెక్నాలజీని మనం ప్రవేశపెట్టడం బయోటెక్నాలజీ. ఏంటి టెక్నాలజీ? టెక్నాలజీ అంటే ఏంటి అసలు? సాంకేతిక శాస్త్రం అంటే ఉన్నదాన్ని మాడిఫై చేయడం, మనకు అనుగుణంగా మార్చుకోవడం, లేదంటే కొత్తదాన్ని సృష్టించడాన్ని టెక్నాలజీగా చెప్పుకుంటాం, సాంకేతికత. సో అలాంటి విషయాలు ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నాం, అంటే ఉన్నదాన్ని మాడిఫై చేయడం, లేకుంటే కొత్త సృష్టించడం, లేకుంటే ఏదైనా ప్రాబ్లమేటిక్గా ఉంటే దాన్ని తీసేయడము, కొత్తదాన్ని చేర్చడం, ఇలాంటివన్నీ టెక్నాలజీ, ఇంజనీరింగ్కి సంబంధించి ఇలాంటివన్నీ కూడా. సో ఇలాంటి అంశాలన్నీ కూడా జీవులలో ఇంప్లిమెంట్ చేస్తాయి. మరి జీవులు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి దీన్ని నేను చూసినట్లయితే జన్యు పదార్థ స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఒక దాన్ని మోడిఫై చేయాలంటే ఏంటి? ఉదాహరణకు ఒక చెట్టు ఉందండి, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇస్తూ ఉంది. దాన్ని మోడిఫై చేయాలంటే ఏంటి? కలర్కి సంబంధించినటువంటి జీన్ ఏదైతే ఉందో దాన్ని మోడిఫై చేయవలసి ఉంటుంది. సో ఎల్లో కలర్ ఫ్లవర్ ఏదైతే ఉందో దానికి రెస్పాన్సిబుల్గా ఉన్నటువంటి జీన్ని తీసేసి రెడ్ కలర్ ఫ్లవర్కి సంబంధించినటువంటి జీన్ని పెట్టామనుకోండి, దెన్ ఇట్స్ గోయింగ్ టు గివ్ అస్ ద రెడ్ ఫ్లవర్స్ కదా. సో అది వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ ది బయోటెక్నాలజీ. దట్స్ ఇట్. సో అవి కాకుండా అలాంటివి చాలా రకాలుగా జీవులలో మార్పులు చేసి మనకు కావలసిన అంశాలను జీవుల నుంచి పొందినట్లయితే అదే మనకి జీవ సాంకేతిక శాస్త్రంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇనిషియల్గా ఏంటంటే ఈ జీవ సాంకేతిక శాస్త్రం వచ్చేసి ఈ జీవుల నుండి మనకు కావలసినటువంటి ప్రోటీన్ని పొందడం కోసం మొట్టమొదటిగా బయోటెక్నాలజీ అనేది డెవలప్ చేయబడింది. సో మనకి ఏదైతే ప్రోటీన్ అవసరం ఉంటుందో, సో మొత్తం వరల్డ్ అంతా కూడా ప్రోటీన్సే, జీవులు అనగానే ప్రోటీన్సే అండి. ఎందుకంటే ఎంజైమ్స్ అయినా, హార్మోన్స్ అయినా, ఈవెన్ ఒక కణం బిల్డప్ కావాలన్నా ఏదైనా సరే ప్రోటీన్స్తో ముడిపడి ఉంటుంది. అందుకని ఇక్కడ ప్రోటీన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. బయోసైన్స్ అనగానే ప్రోటీన్ సింథసిస్ అవి చాలా కీ ఇష్యూస్, కీ టాపిక్స్గా గుర్తించడం జరుగుతుందండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ ఈస్ ఏ టైడ్ విత్ ద ప్రోటీన్స్ ఓన్లీ. సో అందుకని ప్రోటీన్స్ గురించి మాట్లాడాలి. సో బయోటెక్నాలజీ స్టార్టింగ్లో వచ్చేసి మనకు కావాల్సినటువంటి డిజైర్డ్ ప్రోటీన్స్ని తీసుకోవడం కోసం బయోటెక్నాలజీ డెవలప్ చేయబడింది. తర్వాత ఇంకా దాన్ని ఏమైంది, విస్తరించుకుంటూ వెళ్ళేసి రకరకాలుగా ఈ బయోటెక్నాలజీని మనకి ఏంటంటే మన డైలీ లైఫ్లో అప్లై చేసుకోవడము, మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ రాబట్టుకోవడము, సో మనకు కావాల్సినటువంటి మార్పులు జీవుల్లో తీసుకురావడానికి అండ్ రకరకాలుగా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. ఓకేనా. సో ఈ బయోటెక్నాలజీ గురించి కొంచెం ఇంట్రొడక్షన్ పార్ట్లో ఒక ఇద్దరు సైంటిస్టుల గురించి ఇచ్చారు, వాళ్ళు ఏం చేశారో కూడా ఇచ్చారు. సో మనకి లెసన్ స్టార్టింగ్ కంటే ముందు తెలుగు అకాడమీ బుక్లో లెఫ్ట్ సైడ్ పేజ్లో కొంచెం ఉంటుందండి ప్రతి ఒక్క లెసన్స్ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క లెసన్లో కూడా దానికి రిలవెంట్ సైంటిస్టుల గురించి ముందే ఇస్తారు. సో ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి, ఎందుకంటే ఒక సందర్భంలో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో మన లెసన్ కంటే ముందు లెఫ్ట్ సైడ్లో పార్ట్లో ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇంకా చూద్దాము. మరి లెసన్ కంటే ముందు ఎవరి గురించి ఇచ్చాడంటే హెర్బర్ట్ బోయర్ గురించి ఇచ్చాడు, అదేవిధంగా స్టాన్లీ కోహెన్ గురించి ఇచ్చాడు. మరి ఏంటి హెర్బర్ట్ బోయర్ ఏం చేశారని చూసినట్లయితే ఈ కోలి అనేటువంటి బ్యాక్టీరియా, ఎస్చెరిషియా కోలి, సో మన బాడీలో ఉంటుందండి. ఈ బ్యాక్టీరియా నుండి రిస్ట్రిక్షన్ ఎంజైమ్ను వేరు చేశారు, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. సో ఈ కోలి అనేటువంటి బ్యాక్టీరియా నుండి రిస్ట్రిక్షన్ ఎంజైమ్ను వేరు చేశారు. సో మరి రిస్ట్రిక్షన్ ఎంజైమ్ అంటే ఏంటి అనేది తర్వాత బాగా నేర్చుకుందాం. సో రిస్ట్రిక్షన్ అంటే కట్ చేయడం అండి. ఎంజైమ్ అంటే ఏ ఎంజైమ్ అయితే మనకి డిఎన్ఏ తెలుసు కదా, మనకి డిఎన్ఏ ఇలా డబుల్ హెలిక్స్ ఉంటుంది. సో రెండు పూసలు ఉండే, రెండు కూడా పెన వేసుకొని ఉంటాయి. సో దాన్ని విప్పామనుకోండి ఇలా స్ట్రైట్గా ఒక నిచ్చెనలాగా ఉంటుంది విప్పితే దాన్ని. ఓకేనా. సో జస్ట్ ఊహించుకోండి, ఒక ల్యాడర్, ఒక నిచ్చెన ఉందనుకోండి, దాన్ని ఇలా ట్విస్ట్ చేసామనుకోండి ఎలా ఉంటుందో సేమ్ డిఎన్ఏ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో అన్ట్విస్ట్ చేసామనుకోండి స్ట్రైట్గా నిచ్చెన ఎలా ఉంటుందో అలా ఉంటుంది కదా. సో అప్పుడు ఆ నిచ్చెన్ని కట్ చేయాలంటే మనకు పెద్ద కట్టర్ కావాలి. సో పెద్ద కట్టర్ అయితే కట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో అదేవిధంగా డిఎన్ఏని కూడా మనం అనుకున్న ప్లేస్లో కట్ చేయడం కోసము ఉపయోగించేటువంటి ఎంజైమ్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అంటాం.
సో వీటిని ఏమంటామంటే మాలిక్యులర్ సీజర్స్, అణుకత్తెరలను కూడా అంటాం. అణుకత్తెరలు లేదంటే మాలిక్యులర్ సీజర్స్ అనుకుంటాం. ఎందుకంటే అణుస్థాయిలో కట్ చేస్తుంది కాబట్టి దాన్ని మాలిక్యులర్ సీజర్స్ అంటాం. వెరీ సింపుల్ అండి. ఓకేనా. సో మొట్టమొదటిగా రిస్ట్రిక్షన్ ఎంజైమ్ ఏదైతే ఉందో దీన్ని ఈకోలీ బ్యాక్టీరియా నుండి వేరు చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే హెర్బర్ట్ బోయర్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్టాన్లీ కోహెన్ ఏం చేశాడని చూసినట్లయితే ప్లాస్మిడ్స్ పైన అధ్యయనం చేశాడు. అదేవిధంగా దీన్ని వేరు చేసి చొప్పించే పద్ధతిని కనుగొన్నారు. సో మరి ఏ పద్ధతి అనేది క్లియర్గా లేదు, పద్ధతులు చాలా ఉంటాయి ఇక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే బ్యాక్టీరియా కణం నుండి ప్లాస్మిడ్ని వేరు చేసేసి సో దాన్ని మేబీ ఆర్డిఎన్ఏగా చేంజ్ చేస్తారో చేంజ్ చేయారో తెలియదు, బట్ వేరే కణంలోనికి ప్రవేశపెట్టేటువంటి పద్ధతి రైట్. ఇలా స్టాన్లీ కోహెన్ మనకి ఏంటంటే ఈ ప్లాస్మిడ్స్ని వేరు చేసి వేరే కణంలోనికి ప్రవేశపెట్టడం కనిపెట్టడం జరిగింది. మరి ప్లాస్మిడ్ అంటే ఏంటో మనకందరికీ తెలిసిందే. సాధారణంగా బ్యాక్టీరియా కణాల్లో ఉండేటువంటి ముఖ్యమైన క్రోమోజోమ్ మెయిన్ ఒకటి ఉంటుంది, క్రోమోజోమేతర డిఎన్ఏ ఒకటి ఉంటుంది. సో క్రోమోజోమ్ అంతా కూడా డిఎన్ఏ మొత్తం కూడా చుట్టుకుంటేనే క్రోమోజోమ్ ఏర్పడుతుంది. సో ఇలా మెయిన్ అది డిఎన్ఏ లేదంటే ఆర్ఎన్ఏ కాకుండా ఉండేటువంటి మరొక సర్క్యులర్ డిఎన్ఏ ఒకటి ఉంటుంది బ్యాక్టీరియా కణాల్లో. సో దాన్ని ఏమంటామంటే ప్లాస్మిడ్గా పరిగణిస్తూ ఉంటాం. అది కూడా మనకి ఏంటంటే డబుల్ స్టాండర్డ్గానే ఉంటుంది. లైక్ ఇప్పుడు బ్యాక్టీరియా తీసుకున్నాం అనుకో, ఇది బ్యాక్టీరియా అనుకోండి, మనకి మెయిన్ క్రోమోజోమ్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ముఖ్యమైనటువంటి జన్యుపదార్థం, బట్ కేంద్రక త్వచం అనేది ఉండదు. బట్ ఇక్కడ దీంతో పాటుగా అదనంగా స్వయం ప్రతికృతి జరుపుకోగలిగినటువంటి వలయాకార డిఎన్ఏ ఏదైతే ఉందో దీన్ని ప్లాస్మిడ్గా చెప్పుకుంటూ ఉంటాం. సో స్వయం ప్రతికృతి అంటే సెల్ఫ్ రెప్లికేట్ అవుతుంది. సో దానంతటది కొన్ని కాపీస్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే ప్లాస్మిడ్గా చెప్పుకుంటాం. సో ఈ ప్లాస్మిడ్ మనకి బయోటెక్నాలజీలో చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ వెక్టర్. సో మనకు కావాల్సిన జీన్ని పట్టుకొని పోవడానికి ఉపయోగించేటప్పుడు మనకి ప్లాస్మిడ్ అది ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ప్లాస్మిడ్స్ కానివ్వండి, బ్యాక్టీరియోఫేజ్ కానీ వీటిని ఉపయోగిస్తూ ఉంటాము. సో జస్ట్ ఇక్కడి వరకు అయితే చూద్దాం. ఇప్పుడు ప్లాస్మిడ్ అంటే మాత్రం బ్యాక్టీరియాలో ఉండేటువంటి వలయాకార డిఎన్ఏ. సో దీన్ని కనిపెట్టింది, దీనిపైన అధ్యయనం ఎక్కువగా ఎవరు చేశారంటే స్టాన్లీ కోహెన్ అనేటువంటి సైంటిస్ట్ చేశారు. ఓకేనా. సో వీళ్ళిద్దరు ఏం చేశారు, హెర్బర్ట్ బోయర్ అండ్ స్టాన్లీ కోహెన్ అని చూసినట్లయితే వాంఛనీయ జన్యువును వేరు చేసి బ్యాక్టీరియా కణంలోకి ప్రవేశపెట్టి కావలసిన ప్రోటీన్ ఉత్పత్తి చేశారు. సో వాంఛనీయ జన్యువు అంటే ఏంటి, ఉదాహరణకు ఒక క్లోమ కణం ఉంది. ఒక క్లోమ కణంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి ఒక డిఎన్ఏ దానికి సంబంధించిన ఒక జన్యువు ఉంది. ఆ జన్యువును వేరు చేయడం ఫస్ట్. సో ఏం చేస్తారు, వాంఛనీయ జన్యువు. అప్పుడు నాకేం కావాలంటే ఇన్సులిన్ ఉత్పత్తి కావాలి. మన క్లోమ కణంలో ఉండేటువంటి కొన్ని రకాల కణాలు ఏవైతున్నాయో లాంగర్ హాన్స్ పుటికలో ఉండేటువంటి కణాలు, దాంట్లో ఉండేటువంటి డిఎన్ఏలో ఉండేటువంటి కొంత పార్ట్ ఏదైతే ఉందో ఆ జన్యువు, ఇన్సులిన్ ఉత్పత్తి జన్యువు, ఆ జన్యువుని నాకు కావాల్సిన జన్యువు కాబట్టి అది వాంఛనీయ జన్యువు అంటాము. సో ఇలా వాంఛనీయ జన్యువును వేరు చేశారు. వేరు చేసి ఏం చేశారు, బ్యాక్టీరియా కణంలోకి ప్రవేశపెట్టి కావాల్సిన ప్రోటీన్ ఉత్పత్తి చేశారు. సో దాన్ని తీసేసి ఏం చేశారు, బ్యాక్టీరియా కణంలోకి ఇంకల్కేట్ చేసేసారు. సో ఇక దానికి అంటే డైరెక్ట్ ఇలా ప్రవేశపెట్టడంలో దాని వెనుక చాలా స్టెప్స్, చాలా దశలు ఉంటాయి. సో జస్ట్ సింపుల్గా అయితే చూద్దాం. బ్యాక్టీరియా కణం ప్రవేశపెట్టేసి బ్యాక్టీరియాని మొత్తం కూడా బాగా పెంచేశారు. సో పెంచినప్పుడు ఏంటంటే అలా ఉత్పత్తి అయిన బ్యాక్టీరియా మొత్తం కూడా ఇంకేం ఉత్పత్తి చేస్తున్నాయి, ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తున్నాయి, అంటే కావాల్సిన ప్రోటీన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. సో వీటిపైన ఎక్కువ పరిశోధనలు చేసింది వీళ్ళిద్దరండి, స్టాన్లీ కోహెన్ అండ్ హెర్బర్ట్ బోయర్. సో ఇప్పుడు ఒక్కసారి చూడండి స్టేట్మెంట్, వారిద్దరూ వాంఛనీయ జన్యువును వేరు చేసి బ్యాక్టీరియాల కణంలోకి ప్రవేశపెట్టి కావాల్సిన ప్రోటీన్, ఇన్సులిన్ అంటే ప్రోటీనే కదా, సో ప్రోటీన్ ఉత్పత్తి చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో బయోటెక్నాలజీతో యాక్చువల్గా స్టార్టింగ్లో వచ్చేసి ఏంటంటే మానవాళికి అవసరమైనటువంటి ప్రోటీన్ ఉత్పత్తి చేయడం యాక్చువల్గా అంతిమ లక్ష్యం. స్టార్టింగ్లో కూడా యాక్చువల్గా ప్రోటీన్ ఉత్పత్తి చేసే ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది. బట్ రాను రాను బయోటెక్నాలజీ అనేక మార్పులు చేసి మనకి వ్యాక్సిన్స్ కానివ్వండి, జీన్ థెరపీ కానివ్వండి, జీన్ సింథసిస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా జరుపుతూ ఉన్నారు బయోటెక్నాలజీ. సో డిఎన్ఏ వ్యాక్సిన్, జీన్ థెరపీ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. జీన్ సింథసిస్ అంటే కృత్రిమ జన్యువులు తయారు చేయడం. ఓకేనా. సో ఇలాంటివన్నీ బయోటెక్నాలజీతో సాధ్యమవుతుంది. అసలు బయోటెక్నాలజీని ఏ విధంగా నిర్వచించారు ఇక్కడ చూసినట్లయితే ఒకసారి ఈఎఫ్బి, యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఈఎఫ్బి ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రకారం ఏంటంటే జీవులు వాటి అంశాలను మానవ సంక్షేమానికి అదేవిధంగా మానవ మనుగడకు వినియోగించుకోవడమే బయోటెక్నాలజీ. జీవులు వాటి ఉత్పన్నాలు లేదంటే వాటి అంశాలు, జీవులు అంటే ఏమేమి వస్తాయి, సూక్ష్మజీవులు కావచ్చు, మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇలా ఏ జీవైనా కావచ్చు, జీవులను మరియు వాటి యొక్క అంశాలంటే ఉదాహరణ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బ్యాక్టీరియా అంశం ఏంటి, ప్లాస్మిడ్ దేనికి ఉపయోగించుకుంటున్నాం మనము, మానవ మనుగడకు, మానవ అభివృద్ధికి, మానవ సంక్షేమానికి వినియోగించుకుంటున్నాం.
సో ఇలా రకరకాలుగా ఉంటాయి. మొక్కల నుండి కావచ్చు, జంతువుల నుండి కావచ్చు, సూక్ష్మజీవుల నుండి కావచ్చు, మనకు అవసరం అనుకున్న వాటిని తీసుకొని మన సంక్షేమానికి వినియోగించుకోవడం టెక్నాలజీగా ఎవరు చెప్పారంటే యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ EFB చెప్పడం జరిగింది. ఒక డెఫినేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ బయోటెక్నాలజీలో చూసినట్టయితే మేజర్గా మనకి 2 ప్రిన్సిపల్స్ ఉంటాయి, 2 టెక్నిక్స్ ఉంటాయి మనకి. సో 2 సాంకేతిక విధానాలు ఉంటాయి. ఒకటి వచ్చేసేమో జెనెటిక్ జన్యు ఇంజనీరింగ్గా చెప్పుకుంటాము. రెండవది వచ్చేసేమో కణజాల వర్ధనం లేదంటే టిష్యూ కల్చర్గా చెప్పుకుంటాం. సో కణజాల వర్ధనం అంటే చాలా మీనింగ్ ఉందండి. నాకైతే అంత పెద్దగా తెలియదు, బట్ అంతకుముందు అయితే నాకు ఒక మిస్కాన్సెప్షన్ ఉండేది అనమాట. టిష్యూ కల్చర్ అంటే ఏంది, మొక్క నుండి ఒక కణాన్ని తీసుకుని దాని నుండి అనేక మొక్కలు తయారు చేయడం ఒకటే టిష్యూ కల్చర్ అనుకునేది, అది కాదనేసి తెలిసింది. సో దీంట్లో చూడండి, ఓకే, మన బయోటెక్నాలజీ చూసినట్టయితే జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ టిష్యూ కల్చర్ రెండైతే కనపడుతున్నాయి. సో ముందుగా జెనెటిక్ ఇంజనీరింగ్ చూద్దాం. సో జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అని చూసినట్లయితే, జెనెటిక్ మెటీరియల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ ఇంజనీరింగ్ అంటే మనకు మీనింగ్ తెలియాలి. ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏమైనా మార్పులు చేర్పులు చేసి దాని యొక్క డిజైన్ని చేంజ్ చేసినట్లయితే, లేదంటే కొత్త డిజైన్ సృష్టించినట్లయితే దాన్ని ఇంజనీరింగ్గా చెప్పుకుంటుంటాం కదా. సో ఇక్కడ జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే జెనెటిక్ మెటీరియల్లో మార్పులు తీసుకొచ్చి మనకు కావలసిన దాన్ని పొందడాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్గా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే జెనెటిక్ మెటీరియల్ సాధారణంగా ఏముంటుంది, DNA కానీ RNAగా ఉంటుంది. సో వీటిని ఏం చేస్తారంటే ఆల్టర్ చేస్తారు. సో అంటే ఏమైనా మార్పులకు గురి చేస్తూ ఉంటారు, అంటే అవసరాన్ని బట్టి మార్పులకు గురి చేస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ గురి చేసిన తర్వాత ఒక అతిథేయ కణంలోనికి ఇంట్రడ్యూస్డ్ ఇంటూ హోస్ట్, సో ఒక హోస్ట్లోనికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో తర్వాత డిజైర్డ్ అనేవి వస్తూ ఉంటాయి. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జెనెటిక్ ఇంజనీరింగ్కి. సో ఒక వ్యక్తి హైట్ పెరగట్లేడు అనుకుందాం, ఒక వ్యక్తి హైట్ పెరగట్లేడు. సో హైట్కి కారణమైనటువంటి జన్యువును వేరు చేసేసి ఆ యొక్క హోస్ట్లో ఉండేటువంటి కణాల్లో ఉండేటువంటి జన్యు పదార్థంతో కలిపేస్తారు. కలిపినప్పుడు ఏంటి, ఆ జన్యు పదార్థం రెప్లికేట్ అయినప్పుడు మనం ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఫారెన్ DNA అంటే దట్ ఈస్ జీన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోయింగ్. సో హైట్ పెరగడానికి కావాల్సిన జీన్ అది కూడా రెప్లికేట్ అవుతుంది. దానితో పాటుగా అది హైట్ పెరగడానికి కావాల్సినటువంటి గ్రోత్ హార్మోన్ ప్రోటీనే కదా, దాన్ని ఉత్పత్తి చేస్తుంది. సో సాధారణంగా అది వెళ్ళేసి ఇతర కణాల పైన పని చేసేసి ఎత్తుగా పెరిగేటట్టుగా చేస్తుంది. అంటే డిజైరబుల్ చేంజెస్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. దీన్ని జెనెటిక్ ఇంజనీరింగ్గా చెప్పండి. సో సింపుల్గా ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, చాలా దశలు ఉంటాయి, వీటిల్లో చాలా రకాలుగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి జెనెటిక్ ఇంజనీరింగ్. సో జెనెటిక్ ఇంజనీరింగ్లో మనకి జీన్ థెరపీ కూడా ఉంటుందండి. జీన్ థెరపీ ఉంటుంది, జీన్ సింథసిస్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టిష్యూ కల్చర్. సో కణజాల వర్ధనంగా చెప్పుకుంటాం. కణజాల వర్ధనం అంటే ఏంటి అని చూసినట్టయితే, కణాలు లేకుంటే కణాల సమూహాన్ని వర్ధనం చేయడం. కల్చర్ అంటే ఏంటి, పెంచడం, ఎక్కువ చేయడం, దాన్ని కణజాల వర్ధనంగా చెప్పుకుంటూ ఉంటాం. సో కల్చర్ అంటే పెంచడం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, టిష్యూని పెంచడం అంటే మనకు కావలసినటువంటి కణజాలాన్ని లేకుంటే కణాల సముదాయాన్ని, కణజాలం వేరు కణాల సముదాయం వేరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇలా కల్చర్ చేయడాన్ని దీన్ని ఏమంటామంటే టిష్యూ కల్చర్గా చెప్పుకుంటాం. సో ఈ టిష్యూ కల్చర్ టెక్నిక్ వాడే మనకి ప్రజెంట్ యాంటీబయోటిక్స్ కానివ్వండి, ఎంజైమ్స్ కానివ్వండి, వ్యాక్సిన్స్ కానీ ఇవన్నీ కూడా భారీ ఎత్తున తయారు చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. సో వీటి కోసం ఏంటి, సూక్ష్మజీవుల్ని ఉపయోగిస్తుంటారు, లేదంటే కొన్ని రకాల నిజకేంద్ర కణాలని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఉపయోగించేసి మనకి యాంటీబయాటిక్స్, ఎంజైమ్స్, వ్యాక్సిన్స్ అనేవి పెద్ద గుర్తుపెట్టుకోండి. దీన్ని మెయిన్ ఒడిసే ఫీచర్, సో మెయిన్ ఉపయోగం అది మనకి మెయిన్ యూజ్ ఆఫ్ ది టిష్యూ కల్చర్ ఏంటంటే యాంటీబయాటిక్స్ కానివ్వండి, ఎంజైమ్స్ కానివ్వండి, వ్యాక్సిన్స్ కానివ్వండి, భారీ ఎత్తులో పెద్ద ఎత్తున తయారు చేయడానికి మనం టిష్యూ కల్చర్ని ఉపయోగిస్తుంటాం. సో టిష్యూ కల్చర్ అనే మిస్కాన్సెప్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసేసేయండి. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తారు, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాంఛిత జన్యువును వేరు చేయడం. సో ఇంతకుముందు చెప్పాను ఇన్సులిన్ ఉత్పత్తి అనుకుందాం, లేదంటే ఇక్కడ అన్నట్టుగా ఒక యాంటీబయాటిక్సే అనుకుందాం. సో యాంటీబయాటిక్స్ ఏది ఉత్పత్తి చేస్తాయని చూసినట్లయితే, ఉదాహరణకు కొన్ని రకాల శిలీంధ్రాలు ఉత్పత్తి చేస్తున్నారు, పెన్సిలినే అనుకుందాం. సో శిలీంధ్రం నుండి ఏం చేస్తారు, ఆ పెన్సిలిన్ ఉత్పత్తి చేసేటువంటి ఆ పెన్సిలియం అనేటువంటి శిలీంధ్రం నుండి ఆ జన్యువును వేరు చేస్తారు. ఓకేనా. సో వేరు చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక అతిథేయ కణంలోనికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒక హోస్ట్ సెల్లోనికి దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎందుకు హోస్ట్ సెల్లోనికి ఇంట్రడ్యూస్ చేస్తారంటే, ఉదాహరణకు ఒక శిలీంధ్రాలు, పెన్సిలియం అనే శిలీంధ్రాలు ఒక 100 ఉన్నాయి అనుకుందాం. సో నాకు ఇక్కడ చాలా కణాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. సో రకరకాల ప్రోటీన్లు ఉత్పత్తి చేసేటువంటి కణాలు అందుబాటులో ఉన్నాయి. ఈ 100 శిలీంధ్రాలు ఎంత ఉత్పత్తి చేస్తాయి పెన్సిలిన్ని, ఉదాహరణకు ఒక 100 ml ఉత్పత్తి చేస్తున్నాయి. నాకు ఇక్కడ 1000 ఉన్నాయండి, 1000 కణాలు ఉన్నాయి రెడీగా ప్రోటీన్ ఉత్పత్తి చేయడానికి. సో ఈ ప్రోటీన్ ఉత్పత్తి చేస్తున్నాయి 1000 కణాలు, అంటే ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నాయి కదా. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు
ఆ డిజైరబుల్ డిఎన్ఏ ఏదైతే ఉందో, ఆ డిజైరబుల్ జీన్ ఏదైతే ఉందో, విచ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ పెన్సిలిన్ ఇన్ ద పెన్సిలియం ఫంజీ. So I'm going to extract that particular DNA or particular gene from that fungi. సో అక్కడ నుండి ఆ పెన్సిలియం దాన్ని తీసేసుకుంటాను ఫస్ట్ స్టెప్లో. అండ్ దెన్ ఏం చేస్తున్నాను, నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఎక్కడికి, నాకు ఇక్కడ 1000 కణాలు అయితే రెడీగా ఉన్నాయి కదా, ఈ 1000 కణాల్లోనికి దాన్ని ఏం చేస్తున్నాను, ఆ జీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఇంత చెప్పినంత ఈజీ కాదండి, దానిలో చాలా ప్రాసెస్ ఉంటుంది, బట్ అంత ఈజీ ఏం కాదు. బట్ సింపుల్గా ఫస్ట్ ఏంటి, బేసిక్ కాన్సెప్ట్ అర్థం కావాలి మనకి. బేసిక్ కాన్సెప్ట్ అర్థమైతే దాంట్లో ఇంకా నెక్స్ట్ డెప్త్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ డెప్త్గా వెళ్ళామనుకోండి బేసిక్ కాన్సెప్ట్ తెలియకుండా, సో మనకు అది అర్థం కాదు. సో ఏమవుతుందంటే ఈ జీన్ని తీసేసుకొని ఈ కణాలను అన్నిటికీ ఇంట్రడ్యూస్ చేసేస్తాను, లోపలికి ప్రవేశపెట్టేస్తాను. సో అప్పుడు ఏంటి, ఈ యొక్క జీన్ ఏదైతే ఉందో, పెన్సిలిన్ ఉత్పత్తి చేసే జీన్ ఏదైతే ఉందో వాటిలో రెప్లికేట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు రెప్లికేట్ అవుతుందంటే వాటి యొక్క జన్యు పదార్థం రెప్లికేట్ అవుతుంది, దాని యొక్క డిఎన్ఏ రెప్లికేట్ అవుతుంది, ఆ డిఎన్ఏకి అటాచ్ చేశాను. సో కాబట్టి అది రెప్లికేట్ అవుతుంది. సో కాబట్టి వాటిలో అవి ఉత్పత్తి చేసే ప్రోటీన్తో పాటుగా మనకి ఇంకేం ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది, మనకి ఇక్కడ ఇది ఉత్పత్తి అవుతుంది, పెన్సిలిన్ అనేటువంటి ఒక యాంటీబయాటిక్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో ఆ యాంటీబయాటిక్ ఉత్పత్తి అయిన తర్వాత సో దాన్ని తీయడము, శుద్ధి చేయడం, ఇంకా ప్రాసెస్ ఉంటుంది, అది సెకండరీ ప్రాసెస్. సో మేజర్గా అయితే ఫస్ట్ డిజైరబుల్ జీన్ని తీసుకోవడము, నెక్స్ట్ గ్రహీత కణంలోనికి ప్రవేశపెట్టడము, దాంట్లో రెప్లికేషన్ చేసి అక్కడ నుండి కావాల్సిన ప్రోటీన్ ఉత్పత్తి చేసుకోవడము మేజర్ కాన్సెప్ట్ అండి. ఇది వచ్చేసి మనకు టిష్యూ కల్చర్. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే హోస్ట్ సెల్లోకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటామో, మనకు డిజైర్డ్ జీన్ ఏదైతే ఉందో హోస్ట్ సెల్లోకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటామో, అది వచ్చేసి ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ దగ్గర ఇంట్రడ్యూస్ చేయాలి. ఎక్కడైతే డిఎన్ఏ మనకి ఏ ప్లేస్లో అయితే పర్టికులర్ ప్లేస్లో రెప్లికేషన్ స్టార్ట్ అవుతుందో దాన్ని ఏమంటామంటే ఓరీ అంటామన్నమాట. ఓరీ సెగ్మెంట్ లేదంటే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. రెప్లికేట్ అంటే ఎక్కువ కావడం, ఎక్కడైతే రెప్లికేషన్ స్టార్ట్ అయ్యి ఎక్కువ అవుతుందో దాన్ని ఓరీ ప్లేస్గా చెప్పుకుంటూ ఉంటాం అనమాట, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్గా చెప్పుకుంటాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనము ఇక్కడ బోర్డు పైన రాసినవి గుర్తుపెట్టుకోండి. హెడ్బర్ట్ బోయర్ వచ్చేసి ఈకోలీ బ్యాక్టీరియా నుండి రిస్ట్రిక్షన్ ఎంజైమ్ వేరు చేయడం, స్టాన్లీ కోహెన్ వచ్చేసి ప్లాస్మిడ్స్ పైన పరిశోధనలు. వీళ్ళిద్దరు వచ్చేసి ఈ బయోటెక్నాలజీకి మేజర్గా స్టార్టింగ్లో ఇనిషియల్గా పనిచేయడం జరిగింది బాగా. అండ్ దెన్ వచ్చేసి బయోటెక్నాలజీలో మనకి కొన్ని అప్లికేషన్స్ అయితే డిఎన్ఏ వ్యాక్సిన్, జీన్ థెరపీ, జీన్ సింథసిస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈఎఫ్వి ఫుల్ ఫామ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చెప్పిన డెఫినేషన్ ఏంటి. అండ్ బయోటెక్నాలజీలో ఉండేటువంటి సాంకేతిక విధానాలు వచ్చేసి 2, జెనెటిక్ ఇంజనీరింగ్, టిష్యూ కల్చర్ ఒకటి. అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఇది, అండ్ టిష్యూ కల్చర్ అంటే ఇది. టిష్యూ కల్చర్లో మేజర్గా వచ్చేసి యాంటీబయాటిక్స్ కానివ్వండి, ఎంజైమ్స్ కానివ్వండి, వ్యాక్సిన్స్ కానివ్వండి, భారీ మొత్తంలో ఉత్పత్తి చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతి వచ్చేసి టిష్యూ కల్చర్, గుర్తుపెట్టుకోండి. సో ఇవి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బోర్డు మీద ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ పరిగణించండి. నెక్స్ట్ ఇంకొక చిన్న, వీళ్ళిద్దరు కలిసి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాంటి చేస్తారు, అదేంటో చూద్దాం ఒకసారి. ఎస్, మరి ఈ పునఃసంయోజక డిఎన్ఏ లేదంటే రీకాంబినెంట్ డిఎన్ఏ, ఆర్డిఎన్ఏ అని కూడా అంటాం దీన్ని. ఆర్ అంటే రీకాంబినెంట్. సో రీకాంబినెంట్ అంటే ఏం లేదండి, కాంబినేట్ చేయడం, కాంబినేట్ అంటే కలపడం, కొత్త తీసుకొచ్చి ఒకదాని కలిపితే దాన్ని రీకాంబినేషన్గా చెప్పుకుంటాం. సో అలా డిఎన్ఏకి ఒక డిఎన్ఏ ఉంటే దాన్ని కొత్త డిఎన్ఏ తీసుకొచ్చి కలిపామనుకుంటే దాన్ని రీకాంబినెంట్ డిఎన్ఏగా చెప్పుకుంటాం. సో ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ మొట్టమొదటిగా తయారు చేసింది మనకి 1972లో హెర్బర్ట్ బోయర్, అదేవిధంగా స్టాన్లీ కోహెన్, ఇద్దరు ఇంతకుముందు చెప్పుకుంటూ వస్తున్నాము. వీళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. 1972లో మొట్టమొదటి కృత్రిమ పునఃసంయోజక డిఎన్ఏ తయారు చేయడం జరిగింది. మొట్టమొదటిది గుర్తుపెట్టుకోవాలి. సో రైట్, ఇక్కడ కృత్రిమ పునఃసంయోజక డిఎన్ఏ అంటున్నాం. పునఃసంయోజక డిఎన్ఏ అంటే దీన్ని మామూలుగా ఆర్డిఎన్ఏ అయినా రాస్తారు, లేదంటే సిడిఎన్ఏ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆర్డిఎన్ఏ లేదంటే సిడిఎన్ఏ ఎక్కడొచ్చినా కానీ అదేంటంటే రీకాంబినెంట్ డిఎన్ఏ అని అర్థం, గుర్తుపెట్టుకోవాలి. అది రీకాంబినెంట్ డిఎన్ఏ. సి అంటే కైమెరిక్ డిఎన్ఏ అంటాం, చిత్రవర్ణ డిఎన్ఏ అంటాం. సో ఎందుకు చిత్రవర్ణం అంటారంటే ఆల్రెడీ ఒక డిఎన్ఏ పాత ఉంది, దీనికి ఇంకొకటి కొత్త డిఎన్ఏని కలిపాం అంటే రకరకాల రంగుల్లో కనపడుతూ ఉంది కదా. సో ఎప్పుడు కనపడుతుంది అంటే అది మనకి ఎలక్ట్రోఫోరోసిస్ చేస్తూ ఉంటాం. సో అది ఇంకా టెక్నాలజీలో డీప్గా వెళ్తే మనకి అగరోస్ జెల్ పైన ఎలక్ట్రోఫోరోసిస్ చేసేసి మనకి ఒక కెమికల్ తోటి కలిపేసి యూవీ రేస్ని పాస్ చేసినప్పుడు ఏంటంటే కలర్ కనపడుతూ ఉంటుంది అనమాట. సో ఇలా మనకి 2 పెట్టినప్పుడు ఏంటి, 2 డిఫరెంట్ కలర్స్లో కనపడడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని కైమెరిక్ డిఎన్ఏ లేదంటే చిత్రవర్ణ డిఎన్ఏ అని కూడా అంటాం అనమాట. సో అది వదిలిపెట్టేసేయండి. సో ఇక్కడ మనకి మొట్టమొదటి కృత్రిమ పునఃసంయోజక డిఎన్ఏ తయారు చేసింది హెర్బర్ట్ బోయర్ అండ్ స్టాన్లీ కోహెన్, అది గుర్తుపెట్టుకోండి. సో దేంతో తయారు చేశారంటే సాల్మోనెల్లా టైఫిమ్యూరియంలో ఉన్నటువంటి ప్లాస్మిడ్స్తో తయారు చేయడం జరిగింది. సాల్మోనెల్లా టైఫిమ్యూరియం అనేటువంటి ఒక బ్యాక్టీరియా అండి ఇది. ఈ బ్యాక్టీరియా ఏంటంటే
యాంటీబయాటిక్స్ బాగా వాడినప్పుడు అంటే ఇది రెసిస్టెన్స్ని ప్రదర్శిస్తుంది. యాంటీబయాటిక్ వేసుకున్న బ్యాక్టీరియా చనిపోవాలి కదా. సో అలా బ్యాక్టీరియా ఏంటంటే యాంటీబయాటిక్ వేసుకున్నప్పటికీ కూడా ఆ బ్యాక్టీరియా చచ్చిపోకుండా అలాగే ఉంటుంది. అంటే యాంటీబయాటిక్కి నిరోధకత చూపిస్తూ ఉంది, రెసిస్టెంట్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంది. సో దీనికి కారణం ఏంటి అని చూసినట్లయితే దాని యొక్క డిఎన్ఏలో కొంత మార్పు చేసుకొని యాంటీబయాటిక్ని ఎదుర్కొనేటువంటి శక్తిని పొందింది అది. సో దాన్ని ఏమంటామంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్గా చెప్పుకుంటూ ఉంటాం. సో పర్టికులర్ డిఎన్ఏ సెగ్మెంట్లో కొన్ని ఏదో ఉత్పరివర్తన లేదా మ్యూటేషన్స్ రావడంతో అలా మారిపోయి ఉంటుంది అనమాట అది. సో ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు హెర్బర్ట్ బోయెడ్ అదేవిధంగా స్టాన్లీ కోహన్ ఏం చేశారంటే ఈ సాల్మోనెల్లా టైఫిమ్యూరియంలో ఉండేటువంటి ప్లాస్మిడ్ ఏదైతే ఉందో ప్లాస్మిడ్లో ఉండేటువంటి డిఎన్ఏ అంటే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ డిఎన్ఏ, నేను జస్ట్ ఊరికే మీకు గుర్తుండడానికి ఇలా పెట్టాను, యాంటీబయాటిక్ రెసిస్టెంట్ డిఎన్ఏ అనేసి ఆ జీన్ని వేరు చేసేసి దాంతో కొన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తారనమాట. రైట్, మొట్టమొదటిగా వీళ్ళు ఏం చేస్తారంటే సాల్మోనెల్లా టైఫిమ్యూరియం ప్లాస్మిడ్లో ఉన్నటువంటి యాంటీబయాటిక్ నిరోధక జన్యువును గుర్తించారు. సో అజ్యూమ్ దట్ దిస్ ఇస్ అ సాల్మోనెల్లా టైఫిమ్యూరియం బ్యాక్టీరియం అండ్ దిస్ ఇస్ అ ఎస్చెరిషి కోలి అనేటువంటి బ్యాక్టీరియం అనుకుందాం. సో దీంట్లో ప్లాస్మిడ్ ఉంది, దీంట్లో ప్లాస్మిడ్ ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే సాల్మోనెల్లా టైఫిమ్యూరియం బ్యాక్టీరియాలో ఉండేటువంటి ప్లాస్మిడ్లో ఉండేటువంటి యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్ ఇది. సో యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జన్యు ఇది అనుకుందాం. సో దీన్ని మొట్టమొదటిగా గుర్తించడం జరిగింది, ఫస్ట్ పని అదనమాట. సో తర్వాత ఏం చేశారని చూసినట్టయితే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అనేటువంటి మాలిక్యులర్ సిజర్స్ చెప్పాను, డిఎన్ఏని కత్తిరించడానికి ఉపయోగించేటువంటి ఎంజైమ్ ఏదైతే ఉందో దాన్ని రిస్ట్రిక్షన్ ఎంజైమ్గా చెప్పుకుంటాం. సో దీంట్లో ఎండోన్యూక్లియస్ ఉంటే ఎక్సోన్యూక్లియస్ ఉంటే తర్వాత చూద్దాము, ఓకేనా. సో ఇక్కడ ఈ డిఎన్ఏని కత్తిరించాలి. ఇక్కడ ఈ యొక్క డిఎన్ఏ ఏదైతే ఉందో పర్టికులర్ ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో ఈ డిఎన్ఏ వచ్చేసి మనకి ఏం డిఎన్ఏ ఇది ఏబిఆర్ డిఎన్ఏ అంటే యాంటీబయాటిక్ రెసిస్టెంట్. అంటే ఈ బ్యాక్టీరియాలో ఆ జన్యు ఉన్నప్పుడు ఏంటి మనకు ఒక యాంటీబయాటిక్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం దీనికి వచ్చిందనమాట. సో ఇప్పుడు దీన్ని తీయాలి, దీన్ని తీసేసి ఎక్కడ పెట్టాలి, దీంట్లో పెట్టాలి, ఈ కోలీలో. సో ఎందుకు పెట్టాలని తర్వాత ఆలోచిద్దాం మనము. సో ప్రజెంట్ వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి దీన్ని రికగ్నైజ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనేటువంటి ఎంజైమ్ ఏదైతే ఉందో దీన్ని కత్తిరించేసి వివక్తత గావించారు. సో కత్తిరించడం ఎలా కత్తిరించారని చూసినట్లయితే సో దీన్ని కత్తిరించినప్పుడు స్టిక్ ఎండ్స్ వస్తాయండి దీనికి. సో స్టిక్ ఎండ్స్ అంటే ఏంటో కూడా తర్వాత చూద్దాం, చెప్తాను. సో ఇప్పుడు ఈ పర్టికులర్ జీన్ ఏదైతే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ఉన్నటువంటి ఈ డిఎన్ఏ ఏదైతే ఉందో దీన్ని వేరు చేశారు. దేంతో వేరు చేశారు అని చూసినట్లయితే ఎండోన్యూక్లియేజ్, రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అనేటువంటి ఈ అణుకత్తెరలు అంటే డిఎన్ఏని కత్తిరించడానికి ఉపయోగించేటువంటి ఎంజైమ్. సో ఏం లేదు కత్తిరించడం ఆ కత్తెరలాగా ఏముండదు. సో ఆ ఎంజైమ్ ప్రవేశపెట్టినప్పుడు దాంట్లో ఉండేటువంటి కెమికల్స్తో రియాక్షన్ జరిగి అక్కడ బాండ్స్ విడిపోయేటట్టుగా చేస్తుంది ఈ ఎంజైమ్. సో దీన్ని రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అంటాం. ఇక్కడ ఒక కండిషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే డిజైరబుల్ డిఎన్ఏ తీసుకుంటున్నామో దానికి ఏ ఎంజైమ్ అయితే ఉపయోగిస్తామో అదే ఎంజైమ్ ఉపయోగించేసి దీన్ని కూడా కట్ చేయవలసి ఉంటుంది. సో ఎందుకంటే అది కట్ చేసినప్పుడు సేమ్ ఉంటుంది. సో ఉదాహరణకు ఒక 2 జాయింట్ చేయాలి మనం, ఒకదాన్ని పెద్ద దాంతో కట్ చేసి ఒకదానితో చిన్నదాన్ని కట్ చేసామనుకోండి ఏమవుతుంది, సో ఈ 2 జాయింట్ చేయడం అనేది రాదు. సో ఒకే కత్తెరతోటి ఒకే సైజులో కట్ చేసినప్పుడే కరెక్ట్గా వస్తుంది కదా. ఇక్కడ కూడా మనకి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఏదైతే ఉందో డిజైరబుల్ డిఎన్ఏని ఏ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ ఎండోన్యూక్లియస్ తోటి కట్ చేస్తామో అదే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ తోటి మనం ఏంటంటే హోస్ట్ సెల్లో ఉండేటువంటి మన యొక్క ప్లాస్మిడ్ని కూడా దాంతోటే కట్ చేస్తాం, ఆ డిఎన్ఏని కూడా దాంతోటే కట్ చేయాలి. అప్పుడే మనకి ఎగ్జాక్ట్గా రెండింటికి మ్యాచింగ్ ఏర్పడుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా మనకేంటి దీన్ని కూడా కట్ చేసేస్తాం. సో ఎలా కట్ చేస్తారు ఇప్పుడు అని చూసినట్లయితే ఇలా ఫిట్ అయిపోవాలండి, ఎగ్జాక్ట్గా దీంట్లో ఫిట్ అయ్యేటట్టుగా కట్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. సో ఎగ్జాక్ట్గా సేమ్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఉపయోగించినప్పుడు సేమ్ అదే ఫిట్ అయ్యేటట్టుగా అక్కడ మనకి ఆ డిఎన్ఏ అనేది కట్ అవుతుంది అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చేశారు, ఆ ప్లాస్మిడ్లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఉపయోగించేసి ఆ యొక్క డిజైరబుల్ డిఎన్ఏ ఏదైతే ఉందో ఈ ప్లాస్మిడ్లో దీన్ని కట్ చేశారంటే సపరేట్ చేస్తారు. వివక్తత అంటే సపరేట్ చేయడం అండి, సింపుల్, ఓకేనా. నెక్స్ట్ సేమ్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఉపయోగించేసి సేమ్ అదే ఎండోన్యూక్లియస్ ఉపయోగించేసి ఏం చేశారు, ఇక్కడ ఎస్చెరిషియా కోలి బ్యాక్టీరియల్ ప్లాస్మిడ్ కూడా కట్ చేయడం జరిగింది. ఎందుకంటే సేమ్ ఉండాలి కాబట్టి.
అది కండిషన్ అండి. ఖచ్చితంగా బయోటెక్నాలజీలో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఆ డిఎన్ఏ తయారు చేస్తుంటామో ఒకదాన్ని కత్తిరించడానికి ఉపయోగించినటువంటి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ ఏదైతుందో అదే దాన్ని ఉపయోగించేసి ఏ డిఎన్ఏకి అయితే యాడ్ చేయాలనో దాన్ని కూడా కత్తిరించాలి. లేకుంటే వేరే ఎంజైమ్లు ఉపయోగించినప్పుడు అది అక్కడ మనకి అతుక్కోదు, అక్కడ సెట్ కాదు అనమాట. అది కండిషన్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే డిఎన్ఏ లైగేజ్ సహాయంతో, లైగేజ్ అంటే గుర్తుపెట్టుకో, లైగేజ్ అని ఎక్కడ వచ్చినా అతుకు పెట్టేది అంతే ఇంకా. సో డిఎన్ఏ లైగేజ్ అంటే డిఎన్ఏ అతుకు పెట్టాలి. సో డిఎన్ఏ లైగేజ్ అనేటువంటిది ఎంజైమ్ ఇదేం చేస్తుందంటే రెండు డిఎన్ఏల ఫ్రాగ్మెంట్స్ని, సో డిఎన్ఏ ముక్కలు ఉండలితే అతుకు పెట్టడానికి డిఎన్ఏ లైగేజ్ను ఉపయోగిస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అది. ఓకేనా. సహాయంతో వాంఛిత జన్యు ఏంటి ఇది మనకి. సో ఏంటి వాంఛిత జన్యు అంటే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ని చూపించేటువంటి డిఎన్ఏ, ఇది వాంఛిత జన్యు మనకి. ఓకేనా. సో దీన్ని ఏం చేస్తారంటే ఎస్చెరిషియా కోలై ప్లాస్మిడ్ తోటి సంధానం చేయడం. వెరీ సింపుల్. సో ఇది మనకి ప్లాస్మిడ్ ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వెరీ సింపుల్ ఇక్కడ, సో దీన్ని యాడ్ చేశారు ఇక్కడ. సో ఇది డిజైరబుల్ జీన్ అండి ఇది. సో యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ఉన్నటువంటి జీన్ అనమాట ఇది. వెరీ సింపుల్. ఓకేనా. సో ఇది యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ఉన్న డిఎన్ఏ ఎక్కడ నుండి తీసుకున్నారు? సాల్మోనెల్లా టైఫిమా నుండి తీసుకున్నారు. ఈ ప్లాస్మిడ్ ఎక్కడ ఏం చూస్తుంటే ఎస్చెరిషియా కోలీలో ఉన్నటువంటి ఈ యొక్క ప్లాస్మిడ్. యాక్చువల్గా దీన్ని బయటికి తీయరు. సో దాంట్లో ఉండే దానికి అటాచ్ చేయడం జరుగుతుంది, లేదంటే బయట తీసి లోపలికి కూడా ప్రవేశపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ డిఎన్ఏ లైగేజ్ ఉపయోగిస్తారు. డిఎన్ఏ లైగేజ్ సహాయంతో దీన్ని అతుకు పెట్టడం జరుగుతుంది. దీన్ని డిజైరబుల్ డిఎన్ఏని విత్ ద ప్లాస్మిడ్ వేర్ వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ దట్ పర్టికులర్ డిజైరబుల్ డిఎన్ఏ ఇన్ టు ద హోస్ట్ సెల్. ఓకేనా. ఈ ప్లాస్మిడ్ తోటి ఏం చేస్తారు? దీన్ని అటాచ్ చేసేస్తారు. సో ఇప్పుడు ఏమైంది ఇది అని చూసినట్లయితే దీన్ని ఆర్డిఎన్ఏ అంటాం. ఆర్డిఎన్ఏ లేదంటే రీకాంబినెంట్ డిఎన్ఏ. రీకాంబినేషన్ చేసాం, కొత్త జన్యుని తీసుకొని దీన్ని తగిలించాం కాబట్టి రీకాంబినేషన్ చేసినట్టుగా, అందుకని దీన్ని ఆర్డిఎన్ఏ అంటాం. లేదంటే కైమరిక్ డిఎన్ఏ అని కూడా అంటాం. చిత్రవర్ణ డిఎన్ఏ అంటాం తెలుగులో అయితే. సో కైమెరిక్ డిఎన్ఏ ఏంటంటే మనకి కైమెరిక్ అంటే చిత్రవర్ణం, ఇది ఒక వర్ణంలో కనపడుతుంది, ఇది ఒక వర్ణంలో కనపడుతుంది కదా. సో అలా చిత్రవర్ణ డిఎన్ఏ అని కూడా చెప్పుకుంటున్నాం. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్గా దేంట్లో ఉంది, ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఎస్చెరిషియా కోలీలో ఉంది. సో మరి ఎందుకు ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేశారని చూసినట్లయితే ఇక్కడ సాల్మోనెల్లా టైఫిమూరం అనేది మనకి ఏం చేస్తుంది? ఏదో ఒక వ్యాధిని కలుగజేస్తుంది అనుకుందాం. సాల్మోనెల్లా అంటే జనరల్గా టైఫాయిడ్ కలుగజేస్తుంటుంది కదా. సో సాల్మోనెల్లా టైఫిమూరం టైఫాయిడ్ని కలుగజేసినప్పుడు మనం యాంటీబయాటిక్ వేసుకుంటున్నాం సంథింగ్. సో మనకేంటి అది సాల్మోనెల్లా టైఫిమూరం చచ్చిపోతలేదు. సో ఎందుకంటే ఆల్రెడీ ఏంటి మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది దానికి వచ్చేసింది. కానీ దాని బదులు ఏం చచ్చిపోతున్నాయి? ఎస్చెరిషియా కోలీ అనేటువంటి బ్యాక్టీరియా, మన శరీరంలో ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా చనిపోతుంది ఇక్కడ కదా. సో అలా చనిపోతుంది కాబట్టి మనం యాంటీబయాటిక్ తీసుకున్నప్పటికి కూడా ఎస్చెరిషియా కోలీ అనేటువంటి బ్యాక్టీరియా చనిపోవద్దు అంటే ఏంటి? యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్ ఏదైతుందో ఆ జీన్ని సపరేట్ చేసి ఎస్చెరిషియా కోలీలో ప్రవేశపెట్టినాం అనుకోండి, మనం యాంటీబయాటిక్ తీసుకున్నప్పటికీ కూడా ఎస్చెరిషియా కోలీ చనిపోదు. ఎందుకు చనిపోదు అంటే ఇక్కడ ఆల్రెడీ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్ అనేది దాంట్లోకి మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అలా మనం మనకు ఉపయోగకరమైన బ్యాక్టీరియాని కాపాడుకుంటూ దీన్ని చంపేస్తూ ఉంటాం అన్నమాట. సో అంటే దీన్ని చంపేయడం అంటే ఇంకో యాంటీబయాటిక్ ఏదో పెట్టేస్తాం. సో పెట్టినప్పుడు చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలా మనకి మొట్టమొదటిగా ఈ యొక్క ప్రయోగం అనేది చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ అయిపోయింది, అక్కడి వరకు అయిపోయిన తర్వాత ఏంటి అంటే ఎస్చెరిషియా కోలీలో ఏమవుతుంది? రెప్లికేషన్ అవుతుంది. ఈ ప్లాస్మిడ్ అనేది స్వయం ప్రతికృతి కలిగిన సెల్ఫ్ రెప్లికేటెడ్ పార్ట్ అని చెప్పుకున్నాం. సో ఏమవుతుందంటే కదా రెప్లికేట్ అవుతూ ఉంటుంది, రెప్లికేట్ అయిపోయి నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అయిపోతూ ఉంటుంది. అంటే నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మిడ్ దీంట్లో ఉంది, ఈ కోలీ నుండి ఇంకొక రెండు వచ్చి ఆ రెండు నుంచి ఇంకో రెండు ఇలా ఆ జనరేషన్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో జనరేషన్ స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ఏమైందంటే మనకి ఇంకా వచ్చేటువంటి జనరేషన్ మొత్తం కూడా ఆ పర్టికులర్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. రైట్, ఇది వచ్చేసి మనకి వాళ్ళు చేసినటువంటి ప్రయోగం అండి. అండ్ దెన్ వచ్చేసి జన్యు మార్పిడిలో, సో జన్యు మార్పిడిలో 3 దశలు ఉంటాయి మనకు తెలిసిందే. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది డిఎన్ఏ విత్ డిజైరబుల్ జీన్స్.
సో మొట్టమొదటిగా వాంఛనీయమైనటువంటి జన్యువులు ఉన్నటువంటి డిఎన్ఏని గుర్తించడం. సో ఫస్ట్ స్టెప్ అదే చేసాం కదా. నెక్స్ట్ వచ్చి ఇంట్రడ్యూసింగ్ ఇంటూ ద హోస్ట్ సెల్లోకి ఇంట్రడ్యూస్ చేసాం. నెక్స్ట్ ఆ డిఎన్ఏ ఏదైతే అభివృద్ధి చేసామో దాన్ని అతిదేయి కణంలో తర్వాతి తరంలోని కంటిన్యూ అయ్యేటట్టు చూడడం అనమాట. సో ఇవి వచ్చేసి మనకి మేజర్గా జన్యు మార్పిడిలో ఉండేటువంటి ఏమంటారు జీన్ ట్రాన్స్డక్షన్ అంటాం దీన్ని. సో జన్యు మార్పిడి అంటాము. సో ఆ జన్యు మార్పిడి జరిగేటప్పుడు ఉండేటువంటి దశలు ఇవ్వండి. ఫస్ట్ వచ్చేసేమో జన్యువును గుర్తించడము, అండ్ దెన్ హోస్ట్ సెల్లోకి ఇంట్రడ్యూస్ చేయడము, అండ్ దెన్ వీ షుడ్ సీ దట్ పర్టికులర్ జీన్ షుడ్ బి కంటిన్యూడ్ త్రూ అవుట్ ద నెక్స్ట్ జనరేషన్. సో లేదంటే నెక్స్ట్ ఆఫ్స్ప్రింగ్, నెక్స్ట్ ప్రోజెనీలో ఇది కంటిన్యూ అయ్యేటట్టుగా చూడడం అనమాట. ఇవి వచ్చేసి మేజర్గా మనకి జన్యు మార్పిడిలో మేజర్గా ఉండేటువంటి 3 దశలు గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటో 1972 ఒకటి గుర్తుపెట్టుకోండి. హెర్బర్ట్ బోయర్ అండ్ స్టాన్లీ కోహెన్ అనే వాళ్ళు మొట్టమొదటిగా ఎక్కడ తయారు చేశారని చూస్తుంటే సాల్మోనెల్లా టైఫిమ్యూరన్లో మనకి ఆర్డిఎన్ఏని తయారు చేయడం జరిగింది. రీకాంబినెంట్ డిఎన్ఏ సిడిఎన్ఏ అని కూడా అంటాము. దీన్ని తయారు చేయడం జరిగింది. అండ్ దాంట్లో ఏ విధంగా జరిపారు, ఫస్ట్ వచ్చేసి యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించడము, వేరు చేయడము, రిస్ట్రిక్షన్ ఎంజైమ్తో కట్ చేయడము, సేమ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ తోటి ఎషెరిషియా కోలి అనేటువంటి బ్యాక్టీరియల్ ప్లాస్మిడ్ని కట్ చేయడము, అండ్ దెన్ దీన్ని వచ్చేసి డిఎన్ఏ లైగేస్ తోటి దాన్ని అటాచ్ చేయడము, అండ్ దీన్ని వచ్చేసి మళ్ళీ ఆ యొక్క ఎషెరిషియా కోలి అనేటువంటి బ్యాక్టీరియాలో నెక్స్ట్ ప్రోజెన్లో కంటిన్యూ అయ్యేటట్టు చూడడం అనేటువంటిది ఇది వీళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్, రైట్. ఇది వచ్చేసి ఈరోజు సెషన్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.